రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగలేదు. యుద్ధ విరమణ ప్రకటించినా మళ్ళీ ఎప్పటికప్పుడు దాడులు చేసుకుంటూనే ఉన్నారు. అలాగే ఇజ్రాయెల్ హమాస్ మధ్యన వార్ ఆగలేదు, కాస్త గ్యాప్ ఇచ్చుకుని చేస్తూ ఉంటారు. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆగింది, మనమే ఆపాం. అదే సందర్భంలో థాయిలాండ్ కాంబోడియాల మధ్య తాజాగా ప్రారంభమైనటువంటి యుద్ధం తాత్కాలికంగా వాయిదా పడిందనా లేకపోతే శాశ్వత ఆగిందనాలో తెలియదు. ఆగ్నేషియాలో యుద్ధ మేఘాలైతే తొలగిపోయినాయి. థాయిలాండ్ కాంబోడియా మధ్యన షరతులు లేని కాల్పురవణకు ఇద్దరు అంగీకరించారు. మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం విషయాన్ని ప్రకటించారు. కొన్ని రోజులుగా సరిహద్దులో కాల్పులతో చెలరైపోతున్న థాయిలాండ్ కాంబోడియాలు ఎట్టకేలకు కాల్పురవణ చర్చలకు అంగీకరించినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం ప్రకటించాడు. చర్చల కోసం సోమవారం మలేషియాలో భేటీ కావాలని ఇరు దేశాలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ క్రమంలో సానుకూల ఫలితం వెలువడింది. సరిహద్దు వెంబడి మందుపాత్ర పేలిన కారణంగా 5గురు థాయ్ సైనికులు గాయపడడంతోనే ఘర్షణ మొదలైందని, ఇరు దేశాల సైన్యాలు పరస్పరం తేలికపాటి ఆయుధాలు, శతఘ్నులు, రాకెట్లు దాడి చేసుకున్నాయని ఇద్దరు కూడా అంగీకరించారు. దీంతో కాంబోడియాలు తమ రాయబారిని ఉపసంహరించుకోవడంతో పాటు ఆ దేశ రాయబారిని థాయిలాండ్ బహిష్కరించింది. తర్వాత ఈ గొడవలు పెరిగినాయి. 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 2 లక్షల మంది ఊర్లో వదిలి వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు మెయిన్ సమస్య ఎక్కడ వస్తుందంటే, అది అట్లాగే కంటిన్యూ అయితే కనుక టూరిస్టులు ఎవరు అక్కడికి రారు. యుద్ధం జరుగుతున్నప్పుడు టూరిస్టులు వెళ్ళకపోతే కనుక వాళ్ళ బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది. దాంతోనే ముందు అర్జెంటుగా అయితే ఇది కార్యక్రమం ప్రారంభమైంది.